దిస్ ఇస్ ద టేల్ ఆఫ్ ట్రూ ఫ్రెండ్షిప్. ఈ అమ్మాయి పేరు సాషా. థింక్ డిఫరెంట్ కి ఐకాన్ లాంటిది. వైజాగ్ లో ఇంకొకసారి హుదూద్ వస్తుందని తెలిస్తే ఆ రోజు బీచ్ కెళ్లి ఆడుకోవాలనుకుంటుంది. అంత డిఫరెంట్, డేరింగ్ అండ్ డాషింగ్ అయిన సాషాకి పెయింటింగ్ అంటే మహాప్రాణం. మనసులో కలిగే భావాలు కూడా మస్క లేకుండా స్పష్టంగా గీయగలిగేంత గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలనేదే తన ఆశయం. ఈ అమ్మాయి పేరు నైనా. సాషా హాట్ సమ్మర్ అయితే నైనా కూల్ వింటర్. సెన్సిటివిటీకి సరైన మీనింగే నైనా. బెన్నకన్నా సున్నితమైన మనసు కలిగిన నైనాకి వైలిన్ అంటే పిచ్చి. ఆనందమైన, ఆవేదనైన దాని రాగాలతోనే పలికిస్తుంది. వైలిన్ లో వైవిధ్యాలు సృష్టించాలనేదే ఈమె కోరిక. వీరిద్దరి అభిరుచులు తగ్గట్టుగానే సాషా ఫైన్ ఆర్ట్స్ లో, నైనా మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అంత డిఫరెంట్ యాటిట్యూడ్స్ కలిగిన వీరిద్దరూ అనాథలు. కానీ అనాథన పేరునే అనాథగా మార్చేసిన బెస్ట్ ఫ్రెండ్స్. ఎవడ్రా నువ్వు విజిలేస్తున్నావు? ఇప్పుడు వెయ్యి. ఆగురా, దమ్ముంటాగు. సాషా యాటిట్యూడ్ గురించి చెప్పాలంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కాదు, నాదే బాగుంది. రావే, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈ 3 పిక్స్ లో ఏది బాగుందో చెప్పమ్మా. ఈ 3 బాగున్నాయిరా. మర్చిపోయా, దీని ప్రమోద్. హాయ్. దీని కిరణ్. హాయ్. ఓకే అయితే. అవును, ఎక్స్కర్షన్కి ఎలా వస్తున్నావు? నేను స్టేషన్ డైరెక్ట్ గా వచ్చేస్తాను. ఏంటి కాలేజ్ ఎక్స్కర్షన్ అంటున్నారు? ఎక్కడికైనా వెళ్తున్నావా? వర్క్షాప్ కోసం అరకుకి వెళ్ళాలి. కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. సో ఓహో, అవునా. రా. హ్యాపీ బర్త్డే రా. జాగ్రత్త, త్వరగా వచ్చే. బేబీ, నేను వెళ్తుంది ఎక్స్కర్షన్ కి, వార్క్ కాదు. కొంచెం నవ్వుతూ పంపించవే. గుడ్ గర్ల్. దా. ఇదిగో ఈ ఫోన్ ఉంచు. నాకెందుకు? నీతో కాంటాక్ట్ లో ఉంటుందా ఏంటి? అరకు కదా, సిగ్నల్స్ ఉండకపోవచ్చు. నేనే కాల్ చేస్తాను సిగ్నల్స్ ఉండదు. ఓకేనా? నిన్ను వదిలి ఎప్పుడూ ఉండలేదు కదా, ఎందుకో ఏదోలా ఉంది, భయంగా కూడా ఉంది. యాజ్ ఎ ఫ్రెండ్ గా నీకేం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదేరా. ఒకవేళ ఇవన్నీ చేసినా నాకేమైనా జరిగితే? ఒకవేళ అలాంటిది ఏదైనా ఎదురైతే నా ప్రాణాలు ఇచ్చినా కాపాడుకుంటారా? లవ్ యూ రా. మీ టు బేబీ. హే, క్యాబ్ వచ్చినట్టుంది.
ఎవరు తిను ఈ టైంలో? ఎవరు నువ్వు? ఇలా వచ్చావేంటి? అది ఈ టైంలో? మీ పేరెంట్స్ ఎక్కడా? చెప్పు. నా పేరు లవ్లీ. ఇక్కడ దగ్గర అనాథాశ్రమంలో ఉంటున్నా. అమ్మా నాన్న గుర్తొచ్చి వాళ్ళని చూడాలని ఎవ్వరికీ తెలియకుండా వచ్చేసా, కానీ దొరకలేదు. సర్లే మా ఊరుకో. ఇక్కడ ఉండిపోతావా? ఉంటావా? బాగుంది. సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ సరిపోయింది. వెళ్ళి కూర్చో, టిఫిన్ తీసుకొస్తాను. ఎవరు తిను? తను నా బెస్ట్ ఫ్రెండ్ సాష. అవునా? తను ఎక్కడుంది ఇప్పుడు? కాలేజ్ ఎక్స్కర్షన్ కి అరకు వెళ్ళింది. తన వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు, కానీ ఇప్పుడు ఉండాల్సి వచ్చింది. నీతో ఎవరూ లేరని బాధపడకూడదుగా. నీకు నువ్వు ఇండివిడ్యువల్ గా బతకడం నేర్చుకోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా తన దారి తనదే, నీ దారి నీదే. తను నీతో జీవితాంతం ఉండలేదుగా. చిన్నపిల్లవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. నైనా, ఏమైంది అలాగున్నావు? నువ్వు లేకుండా ఉండలేనని తనకి చెప్తూనే ఉన్నా, వెళ్ళొద్దని. అంతలా వెళ్లాల్సి వస్తే త్వరగా తిరిగి వచ్చేయమని. 3 days అయింది, కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను చేస్తున్నా అవ్వట్లేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో అర్థం కావట్లేదు. నువ్వేమనుకోకపోతే నీకు మాట చెప్పనా? ఎప్పటికైనా ఎవరి దారిలో వాళ్ళు వెళ్లాల్సిందే. ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందేగా. ముందు ముందు జరిగే వాటి కోసం సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆపుతావా? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? చిన్నపిల్లవి కదా అని వదిలేస్తే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది రాకపోవడం కన్నా నీ మాటలు ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. అది కాదు నేను చెప్పేది. మాట్లాడద్దా నాన్న? చిన్నపిల్లవైనా సరే నీకు దండం పెడతా, ఇంకేం మాట్లాడద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. హ్యాపీ బర్త్డే నాయనా. నీకెలా తెలుసు ఈరోజు నా బర్త్డే అని? థ్యాంక్ యూ లవ్లీ. ఇందాక నీ మాటలకు కోపం వచ్చేదో తిట్టేసాయి అనుకోకు. ఏం పర్వాలేదులే. నువ్వు కాకపోతే ఇంకెవరంటారు? వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయిందిగా. వెళ్ళు.
స్పాట్లో తన బ్యాగ్, ఈ గిఫ్ట్ ప్యాక్ దొరికింది. నైనా, మరో 3 డేస్లో నీ బర్త్డే. నీకోసమే స్పెషల్గా వేసిన స్కెచ్ ఇది. ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చి నేను సర్ప్రైజ్ చేస్తా. నైనా, నీకు మాటిచ్చా త్వరగా తిరిగి వచ్చేస్తానని. నేను వస్తానని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. వస్తాను రా, నేను వస్తాను. నీకోసం నీ దగ్గరకు వస్తాను నైనా. సాషానా, నా కోసం వచ్చావరా? వస్తున్నా, నేను వస్తున్నా, నీకోసం నీ దగ్గరకు వస్తున్నా సాషా. నా పేరు లవ్లీ. నీతో ఎవరూ లేరని బాధపడకూడదుగా. తను నీతో జీవితాంతం ఉండలేదుగా. ఎప్పటికైనా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళాల్సిందే. నువ్వు కాకపోతే ఇంకెవరంటారు? సాషా, నీ ముందు నేను ఓడిపోయాను. నేను లేకుండా నువ్వు ఉండాలని చెప్పిన ప్రతిసారి నువ్వు నాపై కోప్పడేదాన్ని. ఆ కోపంలో నాపై నీకున్న ప్రేమ కనపడేది. మనమిద్దరం కలిసి ఉండేటప్పుడు నువ్వు ఎలా ఉండేదానో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని నా చివరి కోరిక. మనల్ని ఎవరూ విడదీయలేరు. మనం ఎప్పటికీ వేరు కాదు. నువ్వు నేను ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే. నీకు చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశా. చివరిగా ఇంకొక విషయం చెప్పాలి. హ్యాపీ బర్త్డే నైనా.
ఏమైంది నాయనా? నాయనా ఏమైంది? చెప్పు చెప్పు నాయనా, ఏమైంది నాయనా? చెప్పు నాయనా, చెప్పు. జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి. అవి అంత తేలికగా మన నుండి విడిపోవు. అలాగే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండే నిజమైన స్నేహితులు ఎప్పుడూ విడిపోరు. నిజమైన స్నేహానికి చావు అనేదే ఉండదు. సాషా నైనా ఫ్రెండ్షిప్ లాగా. ట్రూ ఫ్రెండ్షిప్ నెవర్ డైస్.